ఇక ఇటు ఏదైతే గోమతి దగ్గర ఎలక్ట్రానిక్ షాప్ లోని మంటలు ఎగిసిపడ్డాయో దానికి సంబంధించి కూడా ఇటు అధికారులు ఒక ప్రాథమిక నిర్ధారణకి వస్తూ ఉన్నారు. ఒకవైపు షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందా లేదంటే అక్కడ ఏదైతే పార్క్ చేసిన కారులో భారీగా పేలుడు శబ్దం రావడంతో దాని నుంచే ఈ మంటలు వ్యాపించాయనే కోణంలో ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం నిన్న జరిగిన ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి అక్కడ మంటలను కూడా ఆర్పివేశారు అధికారులు. ఇక సినీ ఫక్కీలో గోమతి ఎలక్ట్రానిక్స్ షాప్ ఓనర్ పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. యాక్సిడెంట్ లో దాదాపు 80% పైగా ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం డిఆర్డీఓ హాస్పిటల్లో చికిత్స కొనసాగుతోంది. అందులో పనిచేస్తున్న 3 సిబ్బందికి గాయాలు కావడంతో వారిని చికిత్స కోసం ఉస్మానియా హాస్పిటల్కి తరలించారు. ఏదైతే సాలిబండ దగ్గర అగ్ని ప్రమాదం చోటు చేసుకుందో ఆ ప్రమాదానికి సంబంధించిన ఒక షాప్ కి సంబంధించిన ఓనర్ పరిస్థితి అయితే విషమంగా ఉంది. గోమతి ఎలక్ట్రానిక్స్ షాప్ లోనే ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అదే సమయంలో ఓనర్ కూడా అందులోనే ఉన్నారు. సో ప్రస్తుతం ఓనర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. దాదాపు ఈ యాక్సిడెంట్ లో ఆయన 80% పైగా తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం డిఆర్డీఓ హాస్పిటల్లో చికిత్స కొనసాగుతోంది. అటు అదే షాప్ లో పనిచేస్తున్న 3 సిబ్బందికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఇటు సిబ్బందికి ప్రస్తుతం ఉస్మానియా హాస్పిటల్లో అయితే చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం చూసుకోవచ్చు. ఇటు ఈ ఘటనపై అయితే ఇప్పటికే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటన ఏ విధంగా జరిగింది, అసలు ఎంతమందికి పైగా గాయపడ్డారు, ప్రస్తుతం గాయపడ్డ వారి పరిస్థితి ఏ విధంగా ఉంది అనే వివరాలు కూడా వారు సేకరిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం ఏదైతే షాప్ లో మంటలు చెలరేగాయో గోమతి ఎలక్ట్రానిక్స్ షాప్ ఓనర్ పరిస్థితి విషమంగా ఉండడంతో దాదాపు 80% వరకు గాయాలతో డిఆర్డీఓ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. మరొక వైపు అదే షాప్ లో పనిచేస్తున్న 3 సిబ్బందికి కూడా గాయాలయ్యాయి.